ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవద్గీత గీతావాహిని భగవాన్ శ్రీ సత్యసాయి బాబాలో వెరీ వెరీ ఇంపార్టెంట్, మన లైఫ్కి పనికొచ్చేవి. గీత అనునది సంసార సాగరము దాటుటకు ఈత అని తలంచవలెను. మానసిక సంసార సాగరమును దాటుటకు గీత అంత ఆధారమైనది. ధర్మం ఎచ్చట ఉండును, భగవంతుడు అచ్చటనే ఉండును. ధర్మం ఎచ్చట ఉన్నదో జయము అచ్చట తప్పదు. శిశుత్వము నుండి బాల్యత్వము, బాల్యత్వము నుండి కౌమారము, కౌమారము నుండి యవ్వనము, యవ్వనము నుండి వృద్ధాప్యము, తరువాత మరణావస్థ. అంటే మరణము కూడా పై అవస్థలలో ఒకటి కదా. సుఖ దుఃఖములు రాత్రి పగలు వంటివి. సుఖ దుఃఖములు దేహాభిమానులకు సంబంధించినవి, ఆత్మకు లేవు. వీని బాధల నుండి తప్పించుకొనినవాడే మోక్షమునకు అర్హుడు. విషాద యోగంతో ప్రారంభమైన గీత సన్యాస యోగముతో ముగిసింది. అట్టి నిర్మలుడు కనుకనే కృష్ణ పరమాత్మ సన్నిహితుడు కాగలిగెను. పరమాత్మ అనుగ్రహమునకు పాత్రుడు కాగలిగెను. నీతోనే శరణ్యం, దుఃఖించకు, సర్వ పాపముల నుండి కీడుల నుండి విముక్తి చేతను. నాతోనే శరణ్యం, దుఃఖించకు, సర్వ పాపముల నుండి కీడుల నుండి విముక్తి చేతనని కృష్ణ పరమాత్మ చెప్పాను. అలాగే వైద్యో నారాయణో హరిహి అన్నట్లు అర్జునునకు కృష్ణ పరమాత్మయే వైద్యుడైనాడు. ఆ దుర్మార్గ, దురహంకార, దురాచారశీలుడైన దుర్యోధనుని కన్నులు తెరిపించవలనన్న ఒక్క యుద్ధము తప్ప వేరే మార్గము లేదు. పెద్దవారైన భీష్ముడు తండ్రి లేని మమ్మలను దగ్గర తీసి పెంచి పెద్ద చేసి ఇంతవారిగా తీర్చిదిద్దను. అతను తండ్రితో సమానము, పరమ పితామహుడు. ఇక ద్రోణుడు, భీష్ముడు ద్రోణుడు గురించేనా నువ్వు చింతిస్తున్నావు అని కృష్ణ పరమాత్మ అర్జునునకు గీతోపదేశం చేశాను. తనలోని మంచి గుణములను వెతుకుట కంటే తనలోని దోషములను వెతికి తీసివేయుట చాలా మంచిది. అట్టివాడు త్వరలో ముందుకు రాగలడు. అట్టి స్థితి కలవాడే సర్వము భగవత్ శక్తిపై భారము వేసి నిర్భయంగా ఉండగలడు, నిశ్చింతగా నిలువగలడు. అదే వాని ధన్యతకు తగిన గుర్తు. ఈ గీతామృతము గుణవంతులైన జనులకని స్పష్టముగా తెలియజేయుచున్నది. ఈ గీతామృతము గుణవంతులకని స్పష్టముగా తెలియచున్నది. సర్వాధారుడైన సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించుటే నిజమైన శరణాగతి. సర్వాధారుడైన సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించుటే నిజమైన శరణాగతి. అర్జునుడు పరమజ్ఞాని కనుకనే పరమాత్మని శరణుజొచ్చెను. ఈ శరణాగతులందు 3 విధములైన శరణాగతులు కలవు. తవైవాహం, మమైవత్వం, త్వమేవాహ మితి త్రిథా. అనగా మొదటిది నేను నీవాడను, రెండవది నీవు నావాడవు, మూడవది నీవే నేనను నదియును, మూడవది నీవే నేనను నదియును. మొదటిది దైవాహంలో ఎగ్జాంపుల్, భగవంతుడు పిల్లిగాను, భక్తుడు పిల్లి పిల్లగాను. అర్థము, భగవంతుడు పిల్లిగాను, భక్తుడు పిల్లి పిల్లగాను. రెండవది మమైవత్వం అంటే సూరదాసు భక్తే ఎగ్జాంపుల్. సూరదాసు భక్తే, కృష్ణ నీవు నా చేతుల నుండి తప్పించుకొని పోగలిగినావు, కానీ ఏది నా హృదయం నుండి వీడిపోచోతము అని గర్జించినాడు. ఆ మాటలకు పరమాత్మ బిడ్డ నేను భక్త పరతంత్రుణ్ణి అని ఆత్మగౌరవంగా అంగీకరించెను. భగవంతుని నిలువుగా కట్టి పెట్టగలడు భక్తుడు. అయితే అంతట భక్తి పరవశుడు కావాలను కదా.
అంతటి భక్తి ఉండవలను కదా. ఇక మూడవది త్వమేవాహమనున్నది. నీవే నేను అని అవిభక్తమైన భక్తి. ఇందులో సర్వము అర్పించి తనను మిగిలించుకున్న లాభమేమిటి? అట్లు చేసిన ద్వైత శరణాగతి ఉండును, కానీ ఇది అద్వైత శరణాగతి. దేహాభిమానం ఉన్నంత వరకు భక్తుడు దాసుడు, భగవంతుడు ప్రభువు. జీవాభిమానమై ఉన్నంత వరకు భక్తుడు అంశము, భగవంతుడు పూర్ణుడు. ఉపాధుల అభిమానము వదిలి స్వరూపస్థితిలో ఉన్నప్పుడు భక్తుడు భగవంతుడు ఇద్దరూ ఒకటే అగును. ఈ మూడవ స్థితులను రామాయణమున హనుమంతుడు రాముని వలన పొందెను. ఎప్పుడు మానవుడు తన తప్పును తాను తెలుసుకొనును అప్పుడు వాడు అధికార స్థానమును పొందనర్హుడు. నీ తప్పును నీవు తెలుసుకొనగలిగితివి, నన్ను శరణాగతి పొందితివి బావా, ఈ ఏడుపు ఇంటి దగ్గరే ఏడ్చి ఉండొచ్చు కదా అని అప్పటి నుండి కృష్ణ పరమాత్మ గురువుగా, అర్జునుడు శిష్యునిగా తీర్చిదిద్దెను. అసలు దుఃఖమునకు కారణమేమని యోచించిన దుఃఖమునకు దేహము కారణమనియు, దేహమునకు రాగద్వేషాలే కారణమనియు, రాగద్వేషాలకు శోభన బుద్ధి కారణమని తెలుసుకొనగలిగాను. దివ్య వైద్యము ఒక్క నారాయణునకు తప్ప అన్యులకు అసాధ్యము. దివ్య వైద్యము ఒక్క నారాయణునకు తప్ప అన్యులకు అసాధ్యము. భీష్మ ద్రోణాదులు మరణింతురనియు, ఈ ఏడ్పు కేవలము భీష్మ ద్రోణులు మరణింతురని కాదు, వారలు నావారే అను మమకారము నిన్ను ఏడ్పించుచున్నది. తాను కాని దేహాన్ని తానుగా అనుకొనటే అజ్ఞానము. తాను కాని దేహాన్ని తానుగా అనుకొనటే అజ్ఞానము. అంటే మనము దేహము కాదు, మనము ఆత్మస్వరూపులమని. దీనికి జ్ఞానమే దివ్య ఔషధము. దీనికి జ్ఞానమే దివ్య ఔషధము. ఒకటి, చావు బ్రతుకులకు పండితులు దుఃఖించకూడదు. చావు బ్రతుకులకు పండితులు దుఃఖించకూడదు. అట్లు దుఃఖింతురా వారు పండితులు కారు. పండ అనగా తత్వ నిర్ణయ బుద్ధి, అది కలవారే పండితులు. చావు బ్రతుకులు పండితులు దుఃఖించరు. చావు బ్రతుకులకు పండితులు దుఃఖించకూడదు. అట్లు దుఃఖింతురా వారు పండితులు కారు. అన్నీయూ తెలిసిన పండితులు దేనికి దుఃఖించరు. నీ పాలిట కర్తవ్యాన్ని నిర్వర్తించి కృతకృత్యుడవు కమ్ము. తత్ పదమైన పరమాత్మకు, త్వం పరమైన జీవాత్మకు ఏకత్వము చెప్పి తత్వమసి మహావాక్యాన్ని కృష్ణ పరమాత్ముడు బోధించెను. అలాగే బుద్ధిబలము కలవాడు భ్రమ చెందడు, అట్టి వానిని జ్ఞాని అందురు. ఆత్మ పోయేది కాదు, దేహము ఉండేది కాదు. బుద్ధిబలము కలవాడు భ్రమ చెందడు, అట్టి వానిని జ్ఞాని అందురు. ఆత్మ పోయేది కాదు, దేహము ఉండేది కాదు. ఆత్మకు ఏమి చేసినా దుఃఖము లేదు. ఇంద్రియ విషయ సంయోగమే సుఖ దుఃఖములకు కారణమగుచున్నది. నిన్నెవరైనాను దూషించినా అది నీవు విన్నా నిన్ను వికారముగా మార్చును. అట్లు కాక ఆ విషయముని నీ ఇంద్రియమునకు చేర్చకుండిన అనగా వారి దూషణము మాటలు నీ చెవిన పడకుండినంతకాలము ఏ వికారము నీలో లేదు. ఇట్టి వికారమునకు విషయేంద్రియ సమ్మేళనమే కారణము కదా. సహనము బలవంతులకే తగినది, అది వారి సొత్తే, వారి పొత్తే. దుర్బలుడు ద్వంద్వాల తాకిడికి నిమిషము స్థిరమలేక నెమలి పింఛమవలే కదులుచూ ఉండును. గడియారము పెండ్యూలముల వలె
అటు ఇటు కదులుచూనే ఉండును. అనగా ఒకసారి సుఖము వైపునకు మరొకసారి దుఃఖము వైపునకు చూచుచుండును. సహనం బలవంతులకే తగినది, అది వారి సొత్తే, వారి పొత్తే. దుర్బలుడు ద్వంద్వాల తాకిడికి నిమిషము స్థిరమలేక నెమలి పింఛమ వలె కదులుచూనే ఉండును. గడియారము పెండ్యూలము వలె అటు ఇటు కదులుచూనే ఉండును. అనగా ఒకసారి సుఖము వైపునకు మరొకసారి దుఃఖము వైపునకు చూచుచుండను. సహనమన్న విధిలేని గతిలేని స్థితిలేని సహనము కాదు, అన్నియు ఉండియు సహనమును అవలంబించిన అదియే మోక్ష సాధనము. బయట కాంతితో పాటు లోని శాంతి ఉండవలను. వివేకముతో కూడినది సహనము. సహనమన్న విధిలేని గతిలేని స్థితిలేని సహనము కాదు, అన్నియు ఉండియు సహనమును అవలంబించిన అది ఏ మోక్ష సాధనము. బయట కాంతితో పాటు లోని శాంతి ఉండవలను. వివేకముతో కూడినది సహనము. సుఖ సంతోషములన్న మిత్రులు గాని కష్ట దుఃఖములన్న శత్రువులుగాను చూతురు. సుఖ సంతోషములన్న మిత్రులుగాను కష్ట దుఃఖములన్న శత్రువులుగాను చూతురు. ఇది అతి పెద్ద అవివేకము. సుఖములో ఆనందము తక్కువ, అశాంతి ఎక్కువ. కష్టములలో విచారణ ఎక్కువ. సుఖములో ఉన్నంత పాపము కష్టములో ఉండదు. కష్టము మానవుని జాగ్రత్త స్థితికి తెప్పించి ముందు యోచనకు విచారించినట్ల చేయును. సుఖము మానవత్వమనే మరిపించి అవివేక అహంకారములతో పాపములు చేయించును, పుణ్యములు ఖర్చు చేయించును. సుఖము మానవత్వమునే మరిపించి అవివేక అహంకారములతో పాపములు చేయించును, పుణ్యములు ఖర్చు చేయించును. జ్ఞాన అజ్ఞానముల వలె సుఖ దుఃఖములు కూడను. జ్ఞాన అజ్ఞానముల వలె సుఖ దుఃఖములు కూడను. జ్ఞానము లేనివాడు కర్మలు చేసి బుద్ధుడు కాగలడు. జ్ఞాని కర్మబంధానికి కట్టుబడడు. ఈత తెలిసి నదిలో దిగిన వానికి ఏనాటికి అపాయము సంభవించదు, వానికి క్షేమమే కలుగును. అట్లు కాక ఈత తెలియక నదిలో దిగిన సాగరమే గతి, మరణమే శరణ్యము. జ్ఞానము లేనివాడు కర్మలు చేసి బుద్ధుడు కాగలడు. జ్ఞాని కర్మబంధానికి కట్టుబడడు. ఈత తెలిసి నదిలో దిగిన వానికి ఏనాటికి అపాయము సంభవించదు, వానికి క్షేమమే కలుగును. అట్లు కాక ఈత తెలియక నదిలో దిగిన సాగరమే గతి, మరణమే శరణ్యము. సర్వము ఓడించి ధర్మమును నిలుపుట క్షత్రియ జాతికి పరమ శ్రేయస్సు, అదే శ్రేయో మార్గము. సర్వమును ఓడించి ధర్మమును నిలుపుట క్షత్రియ జాతికి పరమ శ్రేయస్సు, అదే శ్రేయో మార్గము. కౌరవులు చేయని పాపము, అనాచారము, అధర్మములు లేనే లేవు. పెద్దలను అగౌరవపరిచి మంచిని ధిక్కరించి పతివ్రతలను పరాభవము చేసిరి, ధర్మపరులను హింసించిరి. ఇట్టివి లెక్కకు రానట్లు చేసిరి. అట్టి వారికి వినాశకాలము ఆసన్నమైనది. ఇట్టి తరుణమున నీవు పిరికివాడవైన కన్న తల్లిదండ్రులకు తోబుట్టిన అన్నదమ్ములకు ఇంతేలా క్షత్రియ కులమునకే అపకీర్తి తెచ్చిన వాడవగుదవు. పాపులను అంతమొనరించక పరమ పుణ్యకోటికి అపకారము తెచ్చుట పాపము. అందుచే యుద్ధము చేయకపోవటచే పెద్ద పాపమును చేసిన వాడవగుదువు. పాపులను అంతమొనరించక పరమ పుణ్యకోటికి అపకారము తెచ్చుట పాపము. అందుచే యుద్ధము చేయకపోవటచే పెద్ద పాపమును చేసిన వాడవగుదువు. కర్మాధికారము మానవులకే గాని పశు పక్ష్యాదులకు కాదని దీని అర్థము. కర్మాధికారము మానవులకే కానీ పశు పక్ష్యాదులకు కాదని దీని అర్థం. మోక్షాపేక్ష కలవారు కర్మలు చేయుచు ఫలమును భగవతర్పితము చేయవలను, అది శాంతిని చేకూర్చును. మోక్షాపేక్ష కలవారు కర్మలు చేయుచు ఫలమును భగవతర్పితము చేయవలను, అది శాంతిని చేకూర్చును. ఫలాపేక్ష అశాంతిని అందించును. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మయే నమః. సత్యసాయి భగవాన్నే నమః. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, సమస్తలోకా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.